నమస్కారం. ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి మా యొక్క సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్ వాటిని చూసి ఎంతో స్పందించి వాటి గురించి ఎలాంటి వివరాలు అన్నీ తెలుసుకున్నారు మమ్మల్ని అడిగి. దాంట్లో సార్ కూడా మాకు ఎంతో సహకరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆయనకి మా యూనిటీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు దానికి మెమోరాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు 1/2019 అని చెప్పేసి సర్క్యులర్ ఉండేది. మేము గతంలో కూడా ప్రతిసారి ఈ విషయాల గురించి చెప్తూ వస్తున్నాము. ఇంతకుముందు కూడా ఈ సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము మొదటిసారిగా రెడ్ బ్యాడ్జీలు పెట్టి నిరసన కార్యక్రమాలు తెలియజేసాము. అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేసాము. తర్వాత అదేవిధంగా టెంట్ వేసి 2 రోజులు నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు కూడా చేసాము. అదేవిధంగా ఈరోజు హైయర్ అఫీషియల్స్ ఎవరెవరు ఉన్నారో ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మా స్టేట్ కమిటీ తరఫున ఈ కాగితాలు ఇవ్వడం జరిగింది. అందులో మెయిన్గా ఆ సమస్యల మీద ఏదైనా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇలా కలవడం జరుగుతుంది. దాంట్లో ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మహిళలకు సంబంధించిన సెలవుల గురించి కానీ, గ్యారేజ్ సమస్యల మీద కానీ, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు ఎదుర్కొన్న సమస్యల మీద కానీ ప్రతి ఒక్క సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. వీటిలో ఇప్పటికైనా సరే గౌరవ ఎండీ గారు ఈ విషయాలన్నింటినీ గమనించి మా అందరికీ సరైన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా అలాగే ఛానల్ వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.